హాయ్ అండి, ఇవాళ అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ చూసేస్తున్నాము. అండ్ లాస్ట్లో అయితే శారీ అండ్ పిక్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఓవరాల్గా బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో చూసేసారు కదా. అండ్ ఇప్పుడైతే సిజర్ అవి తీసేసుకున్నాను. లైనింగ్ కూడా నాకు మ్యాచింగ్ అయితే దొరకలేదు, సో ఉన్నదంతా అడ్జస్ట్ అయింది కూడా. అండ్ ఇప్పుడైతే బ్లౌజ్ అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నా. అండ్ అదైతే మటుకు లేస్ వచ్చిందండి హ్యాండ్స్ కోసం. అండ్ మొత్తం అయితే ఓపెన్ చేసేసి డబల్ సైడ్ అనేది ఫోల్డ్ చేసేసుకుందామని చూస్తున్నాను. డబల్ సైడ్ ఫోల్డ్ చేసుకొని కొంచెం కింద క్రాసెస్ అయితే తీసేస్తున్నాను. కొంచెం థ్రెడ్డింగ్ ఉంది కదా, సో అదైతే తీసేసాను. అండ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ మెజర్మెంట్స్ అయితే చూసుకుంటున్నాను. కింద 1/2 ఇంచ్ స్టిచెస్లోకి, పైన ఒక 1/2 ఇంచ్ స్టిచెస్లోకి లీవ్ చేసుకుంటున్నాను. ఎక్కువ అయితే లీవ్ చేయట్లేదు. ఎందుకోసం అంటే ఇది కొంచెం ఆ బ్లౌజ్ మీద కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే చిన్నగా అయితే కుడతాం అనుకొని చేస్తున్నాను. అండ్ డిజైన్ కూడా ఇదైతే కొంచెం ఎక్కువనే ఉంది, సో అందుకోసం అయితే చేస్తున్నాను. అండ్ మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేస్తున్నాను పైన. అండ్ ఈ వీడియోలో కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ కూడా ఉంది, సేమ్ వీడియోలోనే పెట్టేశాను. అండ్ లెంత్ ఎక్కువ కాకుండా కూడా పెట్టాను. అండ్ క్లారిటీగా కూడా ఉంది. డిజైన్ అయితే చూస్తున్నారు కదా ఎలా క్లమ్జీగా ఉందో. బ్యాక్ పార్ట్ సపరేట్ లేదు, ఫ్రంట్ పార్ట్ సపరేట్ లేదు, అండ్ ఖర్చులోకి క్లాత్ కూడా లేదు. సో ఓకే, స్టిచ్చింగ్ అయితే చేయాలి కదా, తప్పదు కదా, సో అందుకోసం అయితే స్టిచ్ చేసేస్తున్నాను. అండ్ స్టిచ్చింగ్ చేశాక లుక్ అయితే మటుకు సూపర్గా వచ్చింది. అండ్ డిజైన్ చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. అందుకోసం అయితే డిజైన్ అటు ఇటు అయితే వెళ్ళకూడదు కదా, ఎగ్జాక్ట్గా ఉండాలి కదా, సో అందుకోసం అయితే అలా పెడుతున్నాను. అండ్ బ్యాక్ నెక్ కదా అదైతే బ్యాక్ నెక్ అండి. అండ్ బ్యాక్ నెక్ అయితే చెక్ చేసేస్తున్నాను ఎగ్జాక్ట్గా వేసి. ఎగ్జాక్ట్ బ్యాక్ నెక్ ఎలా ఉందో అలానే చూసి, ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా గీసేస్తున్నాను బ్యాక్ నెక్ కూడా. అండ్ జస్ట్ మొత్తం గీసేసుకొని మార్కింగ్ అయితే చేసేసాను. అండ్ ఇంతకుముందు సైజ్ తీసుకున్నాను కదా, సో ఆ నెక్ ప్రకారం అయితే వేసాను. అండ్ నా ఐడియా నెక్ అయితే బ్యాక్ నెక్ కొంచెం డీప్ పెట్టేసి బోట్ నెక్ లాగా పెడదాము అన్నట్లయితే చేశాను. అండ్ మళ్ళీ చెక్ చేసుకోవాలి కదా బ్యాక్ మెజర్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా. సో అదైతే బ్యాక్ బ్లౌజ్ అండి. సో కొంచెం అదైతే బోట్ నెక్కే పైకే ఉంటుంది అనమాట, కాకపోతే ఎక్కువ షోల్డర్ డీప్ అయితే చేయలేదు. ఇదైతే ఎక్కువ షోల్డర్ కూడా డీప్ చేశాను. అండ్ డిజైన్కి తగ్గట్టు అయితే మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ ఫ్రంట్ అయినా కొంచెం అటు ఇటు ఉంటే కవర్ అయిపోతుంది, కానీ బ్యాక్ అయితే అవ్వదు కదా, సో అందుకోసం ఎగ్జాక్ట్గా డిజైన్తో ప్రకారమే కట్టింగ్ అయితే చేసేసాను. అండ్ సరిపోయింది కూడా నాకైతే మెజర్మెంట్స్. అండ్ షోల్డర్ అయితే మార్కింగ్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే మార్కింగ్ చేసేస్తున్నాను. మార్కింగ్ చేసేసి షోల్డర్ కూడా చెక్ చేసేసాను. షోల్డర్ చెక్ చేసేసి నెక్ దగ్గర నుంచి అయితే పట్టుకుంటున్నాను షోల్డర్ వరకు, ఫస్ట్ స్టిచ్ వరకు. అండ్ లిటరలీ నా బ్లౌజ్ అయితే ఎంత లూజ్ అయిందంటే అంత లూజ్ అయింది. నియర్లీ ఒక 6 ఇంచెస్ దాకా లూజ్ అయిపోయింది. వన్ సైడ్ 3 అయితే అయిపోయింది. బిఫోర్ బ్లౌజ్. అండ్ క్రాసెస్ తీసేసాను. అండ్ సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ క్లాత్ అస్సలు లేదు, సో అటాచ్ చేసేసాను లాస్ట్కి కొంచెం క్లాత్. షోల్డర్స్ దగ్గర మిగులుతుంది కదా, ఆ క్లాత్ అనేది అయితే అటాచ్ చేసి అతికేసానండి. అండ్ ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్గా పెట్టుకొని కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే ఫ్రంట్ నెక్ పైకి పెట్టాను.
ఫ్రంట్ నెక్ బోట్ నెక్ లాగానే పెట్టాను, ఎక్కువ డీప్ లేకుండా మీడియంగానే పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా, సైజ్ బ్లౌజ్ని కూడా మిడిల్లోకి తీసుకొని ప్లేస్ చేసేసుకోవాలి. మన నెక్ ఎక్కువ డీప్ లేకుండా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు డీప్ కావాలంటే అది యువర్ విష్ అనమాట, మీ బ్లౌజ్ సైజ్ ప్రకారం అయితే పెట్టుకోండి. అండ్ నా బ్లౌజ్ సైజ్ ప్రకారం పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ పక్కకే తీసాను. అండ్ ఆ మార్కింగ్ పక్కకే తీసాను అనమాట, కొంచెం డీపే పెట్టాను నా సైజ్ బ్లౌజ్ మీద. అండ్ చూస్తున్నారు కదా, ఓవరాల్ లుక్ అయితే ఇదనమాట. ఎక్కువ ఖర్చు కూడా లేదు నా బ్లౌజ్కి. సో మొత్తం క్లాత్ అయితే అతుక్కోవాల్సి ఉంది, అందుకే సైడ్ కటింగ్స్ కూడా ఏం చేయలేదు. అండ్ ఇదైతే లైనింగ్, నాకైతే లైనింగ్ మ్యాచింగ్ దొరకలేదు, వైట్ క్లాత్. సో నా దగ్గర ఉన్న క్లాత్ అయితే వేసేస్తున్నాను. అండ్ ఇదైతే ఏ క్లాత్ అంటే రా సిల్క్ అంటారు కదా, రా సిల్క్ క్లాత్ అనమాట. చాలా సిల్కీగా ఉంటుంది అండ్ అది కొంచెం ట్రాన్స్పరెంట్ క్లాత్ కదా బ్లౌజ్ది. సో దానికి ఇలాంటివి అయితే కొంచెం బాగుంటుంది అండ్ స్టిఫ్నెస్కి బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే షైనింగ్ వస్తుంది అనమాట ఇలాంటి బ్లౌజెస్కి ఇది వేయడం వల్ల. బ్లౌజ్కి కాటన్ దానికంటే ఇది ప్రిఫర్ చేయడం వల్ల. అండ్ మీకు కావాలి అంటే ఇంకొక లేయర్ కూడా వేసుకోవచ్చు కాటన్ది. నేనైతే జస్ట్ రా సిల్క్ క్లాత్ తీసేసుకున్నాను అండ్ ఎగ్జాక్ట్గా పెట్టి కట్ చేసేయడమే. చాలా సింపుల్గా అయితే అయిపోయింది. అండ్ ఇవైతే హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఇవైతే 3/4 వచ్చాయనుకుంటా. టూ హ్యాండ్స్కి తగ్గట్టు అయితే వేసేసాను. అండ్ మీకు ఈ వీడియో స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి అంత క్లారిటీగా లేకపోతే బిఫోర్ వీడియోస్ ఉన్నాయి, మీరు కావాలంటే చూడొచ్చు. సో సేమ్ ఎగ్జాక్ట్గా పెట్టేశానండి, ఎగ్జాక్ట్గా పెట్టేసి కట్ చేస్తున్నాను. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఈ బ్లౌజ్కి ఉక్సెస్ అవన్నీ అంటారా, అవన్నీ స్టిచ్చింగ్లో చూపిస్తాను తప్పకుండా. చూడండి, నేను మొత్తం మిషన్ మీదనే స్టిచ్ చేస్తానని చెప్పాను కదా, సో అలానే చేస్తున్నాను. అండ్ హ్యాండ్ కటింగ్ కూడా చేసేసాను. అండ్ ప్రిన్స్ కట్కి కటింగ్ లేకుండా అయితే స్టిచ్ చేసేస్తాను, అది కూడా చూపిస్తాను. చూడండి, జస్ట్ ఇప్పుడైతే హ్యాండ్స్కి ఆ లేస్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. నేను కింద నెట్ ఏం ఫోల్డ్ చేయట్లేదండి, అది నెట్టే కదా చిన్నగదు. సో డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను. ఫోల్డింగ్లోకి మళ్ళీ కొంచెం క్లాత్ పోతుంది, నాకు కొంచెం పైకి అయిపోతుంది. హ్యాండ్ చాలా షార్ట్గా ఉంది, సో అందుకోసమే. అండ్ మిడిల్లోకి అయితే పెట్టేసుకొని ప్లేస్ చేసేసి స్టిచ్ వేసేయడమే. అండ్ ఓవరాల్గా ఇలా వచ్చిందండి హ్యాండ్. ఈ 2 హ్యాండ్ని సేమ్ పెట్టేసుకొని ఇప్పుడు షేప్ అయితే తీసేస్తున్నాను హ్యాండ్స్కి. అండ్ 2 హ్యాండ్స్ సేమ్ రైట్ సైడ్ ఉండాలి, కరెక్ట్ వైపు 2 కలిపి ఉండాలి. అండ్ రాంగ్ వైపు బ్యాక్ ఉండాలండి. అండ్ ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకున్నాను. అండ్ చెక్ చేసుకుంటున్నాను కొంచెం ఏది షైనింగ్ ఉంది, ఏది షైనింగ్ లేదు అన్నట్లయితే చూసుకుంటున్నాను. అండ్ షైనింగ్ ఉండేది బ్యాక్ రావాలి కదా, బ్యాక్ వచ్చి మనకు కరెక్ట్గా బ్లౌజ్కి కరెక్ట్ సైడ్ రావాలి. సో అలా అయితే ప్లేస్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే స్టిచ్ వేసేస్తున్నాను, కొంచెం లీవ్ చేసి, ఎక్కువైతే లీవ్ చేయలేదండి డిజైన్ పోతుంది అనేసి. స్టిచ్ వేసేసి టర్న్ చేసేస్తున్నాను, కట్స్ చేసుకొని. కట్స్ చూపించానో తెలియట్లేదు. ఓవరాల్గా బ్యాక్ టర్న్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసాను, అది కూడా చూపించట్లేదు. అండ్ ఫ్రంట్ నెక్ కూడా చూపించట్లేదు, ఎగ్జాక్ట్గా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా అయితే స్టిచ్ చేశానో అండ్ ఇప్పుడైతే చూపిస్తున్నాను. బ్యాక్ షేప్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ షేప్స్ ఉన్నాయి కదా, అవైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జాక్ట్గా ఫ్రంట్. ఇప్పుడైతే సైజ్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో నెక్ ఉంటుంది కదా అండి, మిడిల్లో ఎగ్జాక్ట్గా పట్టేసుకోవాలి. ఎగ్జాక్ట్గా పట్టేసుకొని పాయింట్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ పాయింట్స్ అదే షేప్స్ ఉంటాయి కదా. ఇదైతే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా, అండ్ నేను బిఫోర్
కట్ లేకుండా స్టిచ్ అయితే చేస్తున్నాను ఇందులో. అండ్ ఎగ్జాక్ట్గా మిడిల్లో అయితే పట్టేసుకొని డైరెక్ట్గా అది కింద కూడా మిడిల్లో ప్లేస్ చేసేసుకోవాలి, ఇది కూడా మిడిల్లో ప్లేస్ చేసేసుకొని మనకు పాయింట్ అనేది ఎక్కడ ఉందో జస్ట్ అక్కడైతే కొంచెం మార్కింగ్ చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను నేను. నియర్లీ 2.5 ఇంచ్ దాకా అయితే ఉన్నట్టుంది కింద. అండ్ నేనైతే ఎక్కువ షేప్ అయితే పెట్టట్లేదు, చాలా సన్నగా పెడుతున్నాను దీనికి. అండ్ కటింగ్ కూడా చేయలేదు, చాలా అంటే చాలా సన్నగా పెడుతున్నాను. అండ్ డైరెక్ట్ స్టిచ్ కూడా వేసేస్తాను, అది కూడా ఎలా వేస్తున్నానో కరెక్ట్గా అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ జస్ట్ టక్స్ ఎలా వేస్తామో బ్యాక్ టక్స్ అలానే కొంచెం, అది కూడా ఒక 5 ఇంచెస్ వరకు కొంచెం వేసి ఆ తర్వాత క్రాస్ అనేది తీస్తాను. 5 ఇంచెస్ ఎందుకోసం అంటే మన ఎగ్జాక్ట్ పాయింట్ వరకు 5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఒక్కొక్కరి బ్లౌజ్ సైజ్కి బట్టి అయితే ఉంటుంది. అండ్ నా బ్లౌజ్కి అయితే 5 ఉంది. సో 5 వరకు అయితే ఎగ్జాక్ట్గా స్టిచ్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం అయితే క్రాస్ చేస్తూ ఉంటాను. సో ఎగ్జాక్ట్గా మనకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి అలా స్టిచ్ చేయడం వల్ల. చూస్తున్నారు కదా, జస్ట్ ఒక 2 ఇంచెస్ స్టిచ్ చేయగానే జస్ట్ కొంచెం అయితే క్రాస్ చేశాను, జస్ట్ కొంచెం కర్వ్ అనేది అయితే వస్తుందన్నమాట, కనిపిస్తుంది కదా మీకు. అండ్ ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్ దాటగానే కొంచెం క్రాస్ అనేది అయితే తీసేసాను. క్రాస్ తీసేగానే మనకు షోల్డర్లోకి వెళ్ళిపోతుంది అక్కడ 5 ఇంచెస్ దగ్గర నుంచి. అండ్ ఎగ్జాక్ట్ షేప్ కూడా ఉంటుందండి, మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత క్లారిటీగా, ఎంత నీట్. అండ్ ఇప్పుడు వచ్చి షోల్డర్స్ ఉంటాయి కదండి, షోల్డర్స్ దగ్గర నేను ఈ బ్లౌజ్కి సైడ్ హుక్స్ అండ్ షోల్డర్ దగ్గర ఓపెన్ అనేది అయితే పెట్టుకుంటున్నాను. నాది 2 షోల్డర్స్ ఓపెన్ పెట్టుకుంటున్నానండి, నెక్ అనేది పట్టడం కోసం. అండ్ ఫిట్టింగ్ కరెక్ట్ టైట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది బ్లౌజ్కి. సో హుక్సెస్ ఉండవు కదా ఫ్రంట్ అండ్ బ్యాక్, సో కరెక్ట్గా ఉండాలి కదా. సో అందుకోసం అయితే షోల్డర్ కూడా ఓపెన్ పెడుతున్నాను, దానికోసం అయితే స్టిచ్ వేసేసాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ 4 సైడ్స్ అలానే చేసేసాను. అండ్ ఎడ్జ్ మనం హ్యాండ్స్ కుట్టుకునే సైడ్ ఉంటుంది కదండి, అటు సైడ్ అయితే జస్ట్ ఒక 2 స్టిచెస్ అనేది వేసేస్తున్నాను, రఫ్ చేసేసాను. 2 సైడ్స్ అలానే చేసేసానండి. అండ్ సైడ్కి 1 సైడ్ ఫుల్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. అండ్ మీకు కొంగు కవర్ అయ్యే సైడ్ అయితే హుక్సెస్ ఆర్ జిప్ అయితే వస్తుంది. నేను జస్ట్ ఇవాళ అయితే హుక్సెసే పెట్టేశాను, ఎప్పుడైనా జిప్ కూడా పెడతాను. అండ్ నాకైతే వైట్ కలర్ మ్యాచింగ్ అయితే దొరకలేదు జిప్, సో హుక్సెస్ అయితే పెట్టేశాను అనమాట. అండ్ కొంచెం క్రాసెస్ తీసేస్తున్నాను షోల్డర్కి. అండ్ చూపిస్తున్నాను కదా ఎలా హుక్స్ అది ప్రెసింగ్ బటన్స్ అయితే పెట్టేస్తాను షోల్డర్ దగ్గర. అండ్ ఇప్పుడు హ్యాండ్స్కి షేప్స్ కూడా ఇంతకుముందు చూపించాను కదా కటింగ్. అండ్ ఇప్పుడైతే ప్లేస్ చేసేసుకుంటున్నాను, ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసి స్టిచ్ చేసేస్తున్నానండి. 1 హ్యాండ్ చూపించాను, ఇంకొక హ్యాండ్ అయితే చూపించట్లేదు. అండ్ మీకు ఇంకా క్లారిటీగా వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, బిఫోర్ వీడియోస్ ఉన్నాయి బిఫోర్ స్టిచ్చింగ్కి. అండ్ ఎగ్జాక్ట్గా ఇంకో సైడ్ కూడా హ్యాండ్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఇది నెట్ క్లాత్ కదా, కొంచెం స్టక్ అవుతున్నట్టు ఉంటుంది, కానీ ఏం కాదు, కరెక్ట్గా స్టిచ్ అనేది పట్టేస్తుంది. అండ్ ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్ది అదంతా. అండ్ ఇప్పుడు 2 సైడ్స్ ఫోల్డ్ చేసేసుకొని మొత్తం 4 సైడ్స్ ఫోల్డ్ చేసేసుకొని మార్కింగ్ అయితే చేసేస్తున్నానండి, చూడొచ్చు మీరు. అండ్ ఇదైతే కొంచెం ఖర్చు ఎక్కువనే ఉంచాను కదా, అండ్ ఖర్చు కూడా నేను బిఫోర్ బ్లౌజ్ లాగా పెడదాం అనుకుని అయితే ఖర్చు ఉంచాను. అండ్ లాస్ట్కి నాకు ఎందుకు అంత ఖర్చు ఎందుకులే అన్నట్లు కట్ చేశాను కూడా, అది కూడా చూపిస్తాను. అండ్ ఖర్చు అయితే నేను ఎక్కువనే ప్రిఫర్ చేస్తాను నా బ్లౌజెస్కి, అని చూపిస్తున్నాను కదా. అయిపోయింది కదండి. అండ్ బ్యాక్ కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. అండ్ కరెక్ట్గా అయితే పెట్టేసుకుంటున్నాను బ్యాక్ అండ్ ఫ్రంట్. అండ్ పెట్టేసుకొని మీకు డ్రెస్ షేప్ కావాలంటే డ్రెస్ లాగా కర్వ్గా
వేసేసుకోవచ్చు. అండ్ స్ట్రైట్ కట్ కావాలి అంటే స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు. ఈ బ్లౌజెస్కి ఫిట్టింగ్ మన చేతులలో చేసుకోవచ్చు అండి. అండ్ కటింగ్లో కూడా ఎక్కువ అయితే చేయం కదా. నేను ఈ బ్లౌజ్ డ్రెస్ షేప్ కోసమే, డ్రెస్ షేప్ ఎలా ఉంటుందో సేమ్ అలానే కుట్టుకున్నాను. అండ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి కొంచెం ఎక్కువ షేప్ వస్తుంది కదా, ఈ బ్లౌజ్కి అయితే అలా ఏం రాదండి. అండ్ అందుకోసమే నేను కటింగ్ కూడా చేయలేదు. అండ్ ఏమంటారు, ఎగ్జాక్ట్గా చుడిదార్ టాప్స్ వేసుకుంటాం కదా, ఆ టాప్ స్టైల్లో ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే. అండ్ చూపిస్తాను లాస్ట్ ఓవర్గా, మీకు అర్థమవుతుంది. అండ్ అలానే వేసేసుకున్నాను. హ్యాండ్ కూడా ఒక ఐడియాతో అయితే వేసేసుకున్నాను. ఇది నా బ్లౌజ్ కావాలా, నాకు కొంచెం ఐడియా ఉంది, సో ఎగ్జాక్ట్గా వేసేసుకున్నాను. అండ్ చెక్ చేసుకున్నాను కూడా, కరెక్ట్గానే సరిపోయింది. అండ్ ఇంకో సైడ్ అండ్ చూసారు కదా, ఇంకో సైడ్ అయితే హాఫ్ నుంచి కొంచెం షోల్డర్ కింద నుంచి అయితే వేసుకున్నాను. అండ్ తర్వాత గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ అయితే ఇలా స్టిచ్ చేసేస్తున్నానండి. మీకు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. అండ్ దీనికి కొంచెం అటు ఇటుగా వాయిస్ అయితే వస్తుంది. అండ్ బిఫోర్ కొంచెం వేరేది మాట్లాడేశాను కదా, అండ్ అబ్జర్వ్ చేయలేదు. ఓకే, అండ్ ఇప్పుడైతే డ్రెస్ ఎలా స్టిచ్ చేస్తామో అలా అయితే స్టిచ్ చేసేసి అది ఫోల్డ్ చేసేసి, కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది కదా, సో అదైతే లోపల వేసేసాను అనమాట. ఒక 3 ఇంచెస్ ఖర్చు అయితే ఉంచుకున్నాను నా బ్లౌజెస్కి. నియర్లీ ఒక 5 ఇంచెస్ అయినా ఉంచుతాను నా బ్లౌజెస్కి అయితే. చూస్తున్నారు కదా, అలా అయితే స్టిచ్ వేసేసి డ్రెస్సెస్కి సైడ్స్ ఇంకో సైడ్ ఎలా స్టిచ్ వస్తుందో అలా అయితే వేసేసాను. అంతేనండి, బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా అయితే అయిపోయింది. ఉక్సెస్ కాజాస్ అయితే వేసేసుకొని ఇంకా మీ ముందుకైతే బ్లౌజ్ వచ్చేస్తుంది ఓవరాల్గా. జస్ట్ ఇప్పుడైతే పిక్ యాడ్ చేసేస్తున్నాను, చూడొచ్చు మీరు. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉందో. అండ్ పోగులు ఉండవు, ఏ చిరాకు ఉండదు బ్లౌజ్ వేసుకోవడం వల్ల. రెడీమేడ్ బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, ఫిట్టింగ్ అయితే డ్రెస్ ఫిట్టింగ్ వస్తుంది అన్నాను కదా, అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది సైడ్కి. ఓకేనండి, ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇదండి. అండ్ నెక్స్ట్ శారీ కాంబినేషన్ అయితే రెడ్ అండ్ వైట్ బార్డర్ అయితే వచ్చేసింది మనకు. అండ్ మిర్రర్స్, లైట్ మిర్రర్ అయితే ఉంది. అండ్ గ్లాస్ అయితే కాదు, జస్ట్ ప్లాస్టిక్ మిర్రర్ టైప్ ఉంది. అండ్ ఓకేనండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అండ్ బాయ్ బాయ్.